చేతికి సంపూర్తిగా ఇవ్వాలా. దేన్ని గూర్చియు చింతపడకయు, దేన్ని గూర్చియు చింతపడకయు దేవుని వెతకాల. కన్నుల్లోనున్న ప్రతి బిందువును తుడిచే దేవుడు, గుండెల్లో దాగి ఉన్న వేదన చూడక మానడు. కష్టం ఏదైనను మార్గం లేకున్నను, కష్టం ఏదైనా మార్గం లేకున్న సాయం చేయగలడు. కన్నుల్లోనున్న ప్రతి బిందువును తుడిచే దేవుడు, గుండెల్లో దాగి ఉన్న వేదన చూడక మానడు. పాస్టర్ ప్రైజుల పాస్టర్. Well, thank you so much for the wonderful singing. అయితే ఈ సాయంకాల ఆరాధన మెయిన్ మెసేజ్ గా గమనించినట్లయితే ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5 verses 14 to 15 రెండు వచనాలే. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5 verses 14 and 15 మనము అందరం కలిసి చదువుదాం. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5 verses 14 and 15. Now we exhort you, brethren, warn them that are unruly, comfort the feeble mind, support the weak, be patient towards all men, see that none render evil for evil unto any man, but ever follow that which is good, both among yourself and to all men. A loving, living Heavenly Father, thank you for this wonderful opportunity to read your word. Lord, speak to us for your servant listener. We ask you for your spiritual discernment. We ask you for your grace. In Jesus' most precious name I pray. Amen. Amen. So screen తట్టు గమనించినట్లయితే ఈరోజు సర్మన్ టైటిల్ గా గ్రేస్ ఇన్ యాక్షన్, హౌ బిలీవర్స్ ట్రీట్ వన్ అనదర్. గ్రేస్ ఇన్ యాక్షన్, హౌ బిలీవర్స్ ట్రీట్ వన్ అనదర్. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5 verses 14 to 15. ఈ వర్స్ బై వర్స్ చేయడము నేను ఎంతగానో ఆత్మీయంగా ఎదుగుతున్నాను. ఐ హోప్ యు ఆర్ ఆల్సో. ఇక్కడ ప్రపోజిషన్ స్టేట్మెంట్ గా గమనించినట్లయితే ఇది నాకు ఎలా వర్తిస్తుంది, లేకపోతే వాట్ ఈస్ ది ఇంటెంట్ ఆఫ్ దిస్ టైటిల్ గా చూసినట్లయితే, గ్రేస్ ఈజ్ నాట్ జస్ట్ రిసీవ్డ్, ఇట్ మస్ట్ బి ప్రాక్టీస్డ్ ఇన్ హౌ వి ట్రీట్ వన్ అనదర్. సో యేసుక్రీస్తు కృప ద్వారా మనము రక్షింపబడ్డాము. ఆ రక్షణ అనేది మనకు పొందున్నాము అని కంటే దాన్ని మనము ఎలాగా ప్రాక్టీస్ చేస్తున్నాము వెన్ వీఆర్ ట్రీటింగ్ అనదర్ పర్సన్ ఈజ్ వాట్ అనేది ఇక్కడ 14th verse లో 15th verse లో గమనించినట్లయితే, గ్రేస్ కన్ఫ్రంట్స్ ద డిసార్డర్లీ. అక్కడ 14th verse లో వార్న్ ది అన్రూలీ. గ్రేస్ కంఫర్ట్స్ ద డిస్కరేజ్డ్, కంఫర్ట్ ది ఫెయింట్ హార్టెడ్. సో దీని గురించి ఒక్కొక్క వర్డ్ గురించి దాంట్లో నిమిడి ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని మనము ఈరోజు చదవబోతున్నాం. గ్రేస్ సపోర్ట్స్ ద వీక్. సపోర్ట్ ద వీక్ అనే ఎంఫసిస్ లో 14th verse లో రాయబడ్డది. తర్వాత గ్రేస్ షోస్ పేషెన్స్ టు ఆల్, బీ పేషెన్స్ టువర్డ్స్ ఆల్. సో మనం ఎందుకు ఉండాలి, హౌ, వై అనేది మనము ఈరోజు వి వుడ్ బి డిస్కసింగ్ మోర్ స్క్రిప్చరల్లీ. 15th verse లో గ్రేస్ రిఫ్యూజెస్ రిటాలియేషన్, సీ దట్ వన్ రీపేస్ ఈవిల్ ఫార్, నన్ రిపేస్ ఈవిల్ ఫార్ ఈవిల్. సో అలాగనే కంటిన్యూయేషన్ గా 6th point గా గ్రేస్ పర్స్యూస్ గుడ్ ఇంటెన్షనల్లీ. సో ఆల్వేస్ పర్స్యూ వాట్ ఈస్ గుడ్. సో దీని గురించి మనము ఈజ్ వాట్ వి విల్ స్టడీ టుడే. అయితే ఈ వాక్యాన్ని ముందుకు వెళ్ళక ముందు ఒక చిన్న ఇలస్ట్రేషన్ మీతో షేర్ చేయాలని ఉన్నాను. మన జీవితంలో వీ హ్యావ్ డెల్ట్ విత్ లాట్ ఆఫ్ డిఫికల్ట్ పీపుల్స్. అదేంటి, వారి మాట అయినా, వారితో మాట్లాడడం అన్నా, లేకపోతే వారి బిహేవియర్ అన్నా చాలా సార్లు మన
శక్తిని అదంటే ఇట్ డ్రైన్స్ అవర్ ఎనర్జీ. మన పేషెన్స్ని వారి దగ్గర ఉన్నప్పుడు టెస్ట్ చేయడం మనం గమనిస్తాం. మన చాలాసార్లు డిసప్పాయింట్ అవుతాం వారితో ఎన్నిసార్లు చెప్పినా మాట్లాడినా మనము వి గెట్ డిసప్పాయింటెడ్. నిజంగా మాట్లాడాలంటే కొన్నిసార్లు మనమే ఇతరులకి అలాంటి డిఫికల్ట్ పీపుల్గా, అలాంటి ప్రజలుగా మనం కూడా ఉంటాం, కానీ మనం అది గమనించాం. కానీ ఈరోజు ఈ 14th 15th వర్స్లో గమనించేటప్పుడు ద రియల్ ఇష్యూ ఈజ్ నాట్ వెదర్ డిఫికల్ట్ పీపుల్ ఎగ్జిస్ట్. కష్టమైన ప్రజలు లేకపోతే కష్టమైన యాటిట్యూడ్తో, కష్టమైన వ్యవహారంతో అలాంటి వారు ఉన్నారా లేదా అనేది కాదు. ఈరోజు మనం ఆన్సర్ చేసే క్వశ్చన్ ఏంటంటే, అలాంటి వారితో మనము ఎలాగ రెస్పాండ్ అవ్వాలి. ద మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇస్, ఒక వ్యక్తి కష్టంగా ఉన్నాడు, ఒక వ్యక్తి నాకు నష్టపరుస్తున్నాడు వారి మాటల ద్వారా, వారి బిహేవియర్ ద్వారా అని మనము ఇక్కడ 15th వర్స్లో చదువుతున్నప్పుడు పౌలు తెస్సలోనియ సంఘస్థులకి ఒక పాస్టర్గా వారిని ఎంతగానో ప్రేమించి వారికి ప్రేమతో వారిని ఇదేంటి ఈ లెటర్ని రాయడం మనం గమనిస్తాం. చాలాసార్లు మన నిజ జీవితంలో ఎవరినన్నా మనం ద్వేషిస్తున్నా, ఎవరినన్నా మనకు కష్టపెడుతున్నా, ఎవరన్నా మన స్టాండర్డ్స్లో మాట్లాడకపోతుంటే మనం ఏం చేస్తామంటే, ఒకటేమో అవాయిడ్ చేస్తాము, ఇంకొకటేమో మనం వారిని రిటాలియేట్ లేకపోతే వారిని అటాక్, ఎదురు జవాబుగా, లేకపోతే వెంటనే వారు మనల్ని ఇన్సల్ట్ చేశారంటే మనం వారిని ఇన్సల్ట్ చేయాలని అనుకుంటాము. లేకపోతే కొన్నిసార్లు చాలాసార్లు ఏం చేస్తామంటే ఇగ్నోర్ చేయడం మనం గమనిస్తాం. కానీ ఈ మూడు ఇట్ ఈస్ నాట్ బిబ్లికల్. We should not avoid that particular person, we should not attack and we should not ignore అనేది మనము గమనిస్తున్నాం. అయితే వాక్యము ఏం చేయాలి అని మనకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, క్లియర్గా వాక్యానుసారంగా మనకు అలాంటి కష్టమైన లేకపోతే అలాంటి ప్రజలతో ఎలా జీవించాలి అనేది మనకు చెప్తుంది. అయితే ఇక్కడ కృప, గ్రేస్ ఈజ్ సంథింగ్ వీ మస్ట్ ప్రాక్టీస్. గ్రేస్ ఈజ్ సంథింగ్ వీ మస్ట్ ప్రాక్టీస్. ఇది ఈ యెహోవా యొక్క కృప ద్వారా మనం రక్షింపబడినప్పుడు మనము ఆ కృపను ఇతరులకి డ్యామేజ్ కరంగా ఉండకుండా మనము అది ఏ విధంగా సరిగా దాన్ని ఒక శక్తిగా మనం చేసుకొని దాన్ని ఎలా నిజ జీవితంలో జీవించాలి అనేది మనము ఇక్కడ 14th and 15th వర్స్లో మనం గమనిస్తున్నాం. లాస్ట్ సండే మనము 12th వర్స్ చదివి ఉన్నాం, 13th వర్స్ చదివి ఉన్నాం. అయితే 12th వర్స్లో యాటిట్యూడ్ ఆఫ్ అప్రిషియేషన్గా ఉంటూ 13th వర్స్లో ఎలాగా మర్యాద పూర్వకంగా రెస్పెక్ట్ విషయము, ఒక యాక్షన్, ఒక అదేంటి నిజ జీవితంలో ఎలా జీవించాలి, ఒకరినొకరును ప్రేమించుకుంటూ ఎలాగా హౌ టు లివ్ అ లైఫ్ అనేది మనకు 12th and 13th వర్స్లో క్లియర్గా మనము అదేంటి వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు పౌలు అదేంటి ఒక రిలేషన్షిప్ నుంచి రెస్పాన్సిబిలిటీకి అతను మాట్లాడడం మనం గమనిస్తున్నాం. ఆ షిఫ్ట్ని 12th వర్స్లో ఒక అప్రిషియేషన్, ఒక యాటిట్యూడ్, ఒక అప్రిషియేషన్ ఉండాలి. 13th వర్స్లో రెస్పెక్ట్, మర్యాద తరంగా ఎలాగా అగేపా లవ్ తోటి న్యూ బిలీవర్స్ తోటి లేకపోతే సంఘస్థులతోటి లేకపోతే మన తోటి నేబర్స్ తోటి ఎలా ఉండాలి అని ఒక యాటిట్యూడ్ వైజ్గా బిలీవర్స్ గా మనకు చెప్తున్నప్పుడు ఇక్కడ షిఫ్ట్ 14th వర్స్లో 15th వర్స్లో ఎలా మాట్లాడుతుందంటే ఇట్ ఈస్ ఎంఫసైజింగ్ ఆన్ రిలేషన్షిప్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో వెదర్ ఇట్ ఈస్ టువర్డ్స్ యువర్ పాస్టర్, whether it is towards your spouse or whether it is towards your neighbor, wherever you are, how are you being responsible towards fellow human beings అనేది మనము గమనిస్తున్నాం. 14th verse ని గమనించినట్లయితే now we exhort you brethren అని స్టార్ట్ అవుతుంది. సో brethren అనగా
గాడ్ ఈజ్ అడ్రస్సింగ్ బిలీవర్స్ ఇన్ జనరల్. అంటే బిలీవర్స్ బ్రదరన్ అంటే సంఘములో అదేంటి బ్రదర్లీ లవ్ గా లేకపోతే సంఘస్థులుగా మనము ఇక్కడ గమనిస్తున్నాం. అయితే ఇక్కడ నౌ వి ఎగ్జార్ట్ యు అంటే మీకు ఒక ప్రార్థన పూర్వకంగా మీకు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. బ్రదరన్ అనేది ఇక్కడ చూస్తూ వార్న్ them that are unruly, warn them that are unruly అనేది అక్కడ మాట్లాడుతున్నారు. నౌ వి ఎగ్జార్ట్ యు బ్రదరన్ అంటూ ఏ విధంగా అయితే సంఘములో పాస్టర్, ఎల్డర్స్, డీకన్స్ లేకపోతే ఇంట్లో మన రిలేటివ్స్ అన్నా, మన ఫ్రెండ్ సర్కిల్ అన్నా, లేకపోతే మన వర్క్ ఫోర్స్ లో అన్నా ఎలాగైతే ఒక అదేంటి క్రైస్తవ సమాజంలో అందరి తోటి ఒక అదేంటి ఫ్యాకల్టీ మెంబర్స్ ఆఫ్ ద చర్చ్ గా లేకపోతే ఫ్యాకల్టీ మెంబర్స్ ఆఫ్ ది బిలీవర్స్ గా మనం గమనిస్తున్నప్పుడు ఇక్కడ బ్రదరన్ అని మాట్లాడుతూ వార్న్ దెమ్ దట్ ఆర్ అన్రూలీ, వార్న్ దెమ్ దట్ ఆర్ అన్రూలీ అని ఇక్కడ చెప్పడం గమనిస్తున్నాం. అన్రూలీ అంటే ఇట్స్ ఏ మిలిటరీ టర్మ్. అంటే ఒక సోల్జర్ గా గమనించేటప్పుడు అతను ఏ విధంగా అతని డ్యూటీస్ నెగ్లెక్ట్ చేసినట్లయితే అతన్ని అక్కడ అన్రూలీ అని అంటారు. అంటే అతను ఆర్డర్స్ ని ఒక అదేంటి మిలిటరీ ఆఫీసరు ఒక సోల్జర్ కి ఇన్ఫర్మేషన్ ఏదైనా కమాండ్ ఇచ్చినప్పుడు దాని గురించి అదేంటి ఆ క్రియని చేయనట్లయితే ఏ విధంగా అన్రూలీ అని అంటారో, ఒక డిసార్డర్లీ లేకపోతే ఒక కన్ఫ్యూజన్ గా ఉన్న వారి గురించి ఇక్కడ అన్రూలీ అనేది మనం గమనిస్తున్నాం. లెట్స్ సే ఒక మెషిన్ అదేంటి బటన్ ఆన్ చేయగానే ఎప్పుడైతే ఆ మెషిన్ రన్ అవుతుంది కానీ అది కరెక్ట్ గా రన్ కాకపోతే దాన్ని అన్రూల్ అన్నట్టుగా మనము గమనిస్తున్నాం. అయితే వన్ హూ ఈజ్ అన్రూలీ ఈజ్ ద వన్ అంటే హూ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ, అంటే సిస్టమేటిక్ గా లేకపోతే ఏదైతే చెప్పింది చేయకుండా, ఏదైతే ఒక డిసొబీడియన్స్ గా లేకపోతే ఒక క్యారెక్టర్ గా లేకుండా లేకపోతే ఒక కన్ఫ్యూజన్ ని తీసుకురావడం, అలాంటి వారితో ఎలా ఉండాలి అనేది ఇక్కడ అన్రూలీ అనేది ఇక్కడ చెప్పబడుతుంది. వార్న్ దెమ్ దట్ ఆర్ అన్రూలీ. అయితే సెకండ్ థెస్సలోనియన్స్ చాప్టర్ 3 వర్స్ 6 ని గమనించినట్లయితే, సెకండ్ థెస్సలోనియన్స్ చాప్టర్ 3 వర్స్ 6 నేను చదువుతాను. ఇట్ సేస్, నౌ వి కమాండ్ యు బ్రదరన్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ దట్ హీ విత్డ్రా యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఎవ్రీ బ్రదర్ దట్ వాకెత్ disorderly and not after the traditions which he received of us. డిసార్డర్లీ, అన్రూలీ అనేదిగా గమనిస్తున్నా, లేకపోతే ఇక్కడ ఇదేంటి డిసార్డర్లీ అనేదిగా మనము గమనిస్తున్నాం. ఇదే ఈ 14th verse లో గమనించినట్లయితే అలాంటి వారిని ఇట్స్ ఎ కమాండ్ టు కన్ఫ్రంట్ దెమ్, ఇట్స్ ఎ కమాండ్ టు కన్ఫ్రంట్ దెమ్. ఇక్కడ సెకండ్ థెస్సలోనియన్స్ చాప్టర్ 3 verse 6 లో from every brother that walketh disorderly and not after the traditions which we have received of us అని అక్కడ చెప్పబడుతుంది. ఇదే సెకండ్ థెస్సలోనియన్స్ చాప్టర్ 3 verses 14 and 15 ని కూడా చదివినట్లయితే, and if any man obey not our words by this epistle, note that man and have no company with him, that he may be ashamed, yet count him not as an enemy, but admonish him as a brother. వారిని ఒక దైవికంగా వాక్యానుసారంగా వారిని కమాండ్ అదేంటి వారిని హెచ్చరించాలి అని అక్కడ చెప్పబడుతుంది. అయితే సెకండ్ థెస్సలోనియన్స్ చాప్టర్ 3 verse 6 చదివి ఉన్నాము, తర్వాత 14 and 15 ని మనము గమనిస్తున్నాం. సో హెచ్చరిక ఇయ్యాలి అని అక్కడ చెప్పబడుతుంది. సో ఇక్కడ హెచ్చరించేటప్పుడు దైవికంగా, ఆత్మీయంగా
ఒక తండ్రిగా అది హెచ్చరిక ఇవ్వాల్సి వస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. సో ఇక్కడ వర్డ్ వాన్ అనేదిగా గమనిస్తున్నప్పుడు ఇట్స్ ద సేమ్ అబామిష్ 12th verse లో కూడా ఇదేంటి వాడబడి ఉంది. 1 Thessalonians chapter 5 verse 12 and we beseech you brethren to know them which labor among you and are over you in the Lord and abamish you. సో ఇక్కడ ఏదైతే అబామిష్ అని ఉందో లేకపోతే ఏదైతే వాన్ అని ఉందో బేసికలీ వారిని పుట్ దెమ్ ఇన్ టు ద మైండ్ టు కన్ఫ్రంట్ టు కరెక్ట్ దెమ్ సమ్ థింకింగ్ అనేది అక్కడ చెప్పబడుతుంది. ఎందుకు థింకింగ్ ని కరెక్ట్ చేయాలి, ఎందుకు ఆ వ్యక్తి థింకింగ్ ని వాన్ చేయాలి అనేది గమనించినట్లయితే ఎలాగైతే మనం ఆలోచిస్తామో మన బిహేవియర్ ఆ విధంగా ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఎప్పుడైతే when we see something is growing wrong, when it is disorderly, when it is disobedient, ఏదైనా రాంగ్ ప్యాటర్న్ లేకపోతే రాంగ్ బిహేవియర్ గా ఉన్నప్పుడు దాన్ని మనము దైవికంగా వాక్యానుసారంగా ఖండించాలి అనేది అక్కడ గమనిస్తున్నాం. సో టు కన్ఫ్రంట్ సంబడి హూ ఇస్ గోయింగ్ అస్ట్రే అంటే ఒకరిని వార్న్ చేస్తున్నాము లేకపోతే ఒకరిని హెచ్చరిస్తున్నాము అనేది గమనించాలంటే ఫస్ట్ థింగ్ we should know the Bible doctrine. వాక్యానుసారంగా మనము అతన్ని హెచ్చరించాల్సి వస్తుంది. తర్వాత ఒక కరేజ్ ఒక బోల్డ్నెస్ తోటి అతన్ని కరెక్ట్ చేయాల్సి వస్తుంది. గమనించాలి, కన్ఫ్రంటేషన్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. కొన్ని మందికి ఆ తలాంతు ఇవ్వబడుతుంది కానీ అందరము అలాగా కన్ఫ్రంట్ చేయలేము. కానీ ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇది నా బిజినెస్ కాదు, ఇది సంఘంలో అలాంటిది జరుగుతుంటే సంఘ కాపర్ ఉన్నాడు, ఎల్డర్ ఉన్నాడు, ఇది నా బిజినెస్ కాదు అని మనము చేయలేము. ఎందుకంటే ఇట్ ఈస్ ది ఎవ్రీ డ్యూటీ, ఇట్ ఈస్ వాక్యానుసారంగా ఇట్ ఈస్ అవర్ డ్యూటీ దట్ వీ నీడ్ టు టెల్ ఇట్ అవుట్ అనేది మనము గమనిస్తున్నాం. ఒకసారి ఎజికియల్ చాప్టర్ 3 verses 17 to 18 ని ఒకసారి చదివినట్లయితే ఎజికియల్ చాప్టర్ 3 verses 17 to 18 నేను చదువుతాను. ఎజికియల్ చాప్టర్ 3 verses 17 to 18 it reads, Son of a man, I have made thee a watchman unto the house of Israel. Therefore hear the word of my mouth and give them warning from me. When I say unto the wicked, thou shalt surely die, and thou givest him not warning, nor speaketh to warn the wicked from his wicked ways, to save his life, the same wicked man shall die in his iniquity, but his blood will I require at thine hand. ఎజికియల్లో క్లియర్ గా 17th 18th verse లో క్లియర్ గా తెలుగులో ఇంకా గంభీరంగా ఉంటుంది కానీ నాకు తెలుగు రాదు, అది నేను చదవలేను. కానీ బట్ హిస్ బ్లడ్ విల్ ఐ రిక్వైర్ అట్ దైన్ హ్యాండ్ అని అక్కడ చెప్తారు. వి నీడ్ టు కన్ఫ్రంట్ పీపుల్. ఇదే పౌలు గమనించినట్లయితే యాక్ట్స్ చాప్టర్ 20 verse 6 లో గమనించినట్లయితే పౌలు ఏమంటాడంటే ప్యూర్ ఫ్రమ్ ద బ్లడ్ ఆఫ్ ఆల్ మెన్. అంటే అతను హీఈస్ కన్ఫ్రంటింగ్ పీపుల్ ఇన్ హిస్ టీచింగ్ అనేది మనము గమనిస్తున్నాం. అయితే అక్కడ యాక్ట్స్ చాప్టర్ 20 verse 26 ఎందుకు అతను మాట్లాడుతున్నాడు అంటే ప్రేమతో హీ లవ్డ్ ఎవ్రీబడి. సో వారిని ఒక పర్సనల్ గా అతని రిలేషన్షిప్ ఎప్పుడైతే అతను ఈ లెటర్స్ రాస్తున్నా, బుక్ ఆఫ్ రోమన్స్ రాసిన, లేకపోతే 1st and 2nd Thessalonians రాసిన, పాస్టోరల్ ఎపిసల్స్ రాసిన, లేకపోతే ప్రిజన్ ఎపిసల్స్ రాసిన, అతను హీ వాస్ కన్ఫ్రంటింగ్ గా మనం గమనిస్తున్నాం. సో అతను పాపాన్ని కార్పెట్ కింద అంటే కప్పుపరచట్లేదు, కానీ అతను క్లియర్ గా ప్రేమతో ఎదుటి వ్యక్తిని ఇది తప్పు అని అతను గమనిస్తున్నాడు. అతను ప్రేమించాడు కాబట్టి వారిని ఆ పాపాల నుంచి తప్పినానికి అతను హెచ్చరించినట్టుగా మనము గమనిస్తున్నాం. సో హెచ్చరించబడ్డము ఒక ఎత్తు అయితే హెచ్చరించడము కూడా దైవికంగా ఇక్కడ చూస్తున్నాం. తర్వాత
కన్ఫర్ట్ ద ఫీబుల్ మైండ్ అని అక్కడ మాట్లాడుతుంది. ఫీబుల్ మైండ్ అనేది గమనించినట్లయితే ఇది ఇట్ ఈస్ నాట్ రెఫరింగ్ టు ది మెంటల్ ఎబిలిటీ, కానీ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ పీపుల్ హూ ఆర్ వరీడ్. ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే డిస్కరేజ్డ్గా ఉన్నారో వారిని ఇక్కడ ఫీబుల్ మైండ్గా మనము చూస్తున్నాం. సో ఎందుకు వై ఆర్ దేర్ ఫీబుల్ మైండ్గా, లేకపోతే వై డు వి సీ డిస్కరేజ్డ్ పీపుల్ అనేది గమనించినట్లయితే కొన్నిసార్లు వారి లైఫ్ సిచ్యువేషన్స్, ఫైనాన్షియల్ మిస్ఫార్చ్యూన్ అన్నా, లేకపోతే ఫిజికల్ సిచ్యువేషన్స్ అన్నా, లేకపోతే అపోజిషన్ దేంటి ఫ్యామిలీ హార్డ్షిప్స్ విషయం అన్నా వల్ల వారు ఒక డిస్కరేజ్మెంట్గా లేకపోతే భయంగా వారు ఉంటారు. అయితే ఈ ఫీబుల్ మైండ్ వాళ్ళు యూజువల్గా దే స్ట్రగుల్ విత్ సిన్ అనేది మనము గమనిస్తున్నాం. సో చాలా సార్లు న్యాచురల్గా అదేంటి ఒక నెగిటివ్ ఒపీనియన్ తోటి, ఒక నెగిటివ్ అండర్స్టాండింగ్ తోటి, ఒక భయాన్ని వారు హృదయంలో అదేంటి వారు ఉంచుకొని ఆ ఫీబుల్ మైండ్ అదేంటి క్లారిటీ ఉండదు, ఫీబుల్గా ఉంటారు. అంటే వారి ఈజీగా వారిని మ్యానిపులేట్ చేయొచ్చు, లేకపోతే ఈజీగా వారి మనసులను డైవర్ట్ చేయొచ్చు అనేదిగా కూడా మనం గమనిస్తున్నాం. అయితే వాక్యానుసారంగా 2 తిమోతి చాప్టర్ 1:7 ఒకసారి చదివినట్లయితే 2 తిమోతి చాప్టర్ 1:7 ఏమంటుందంటే, ఫర్ గాడ్ హ్యాత్ నాట్ గివెన్ us ది స్పిరిట్ ఆఫ్ ఫియర్ బట్ ఆఫ్ పవర్ అండ్ ఆఫ్ లవ్ అండ్ ఆఫ్ ది సౌండ్ మైండ్. మనకు ఎలాంటి మైండ్ని ఇచ్చారు? సౌండ్ మైండ్. మనకి ఏంటి? నాట్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ ఫియర్ బట్ ఆఫ్ పవర్, బట్ ఆఫ్ లవ్ అండ్ ఆఫ్ సౌండ్ మైండ్ అనేది అక్కడ చెప్పబడుతుంది. సో ఇలాంటి వారిని వీ నీడ్ టు అదేంటి కంఫర్ట్. ఫీబుల్ మైండ్ ఉండే వారిని వీ హ్యావ్ టు కంఫర్ట్. ఏ విధంగా కంఫర్ట్ చేయగలుగుతాము అనేదిగా గమనించినట్లయితే, నెక్స్ట్గా సపోర్ట్ ద వీక్. అంటే సపోర్ట్ ద వీక్ అని అంటే బేసికలీ స్ట్రెంగ్థనింగ్ ద వీక్ హ్యాండ్స్. జోబ్ చాప్టర్ 4:3-4 ఒక్కసారి చదివినట్లయితే, జోబ్ గ్రంథంలో 4వ చాప్టర్ వర్సెస్ 3 and 4 చదువుదాం. జోబ్ చాప్టర్ 4:3-4 ఒక్కసారి చదివినట్లయితే సపోర్టింగ్ ద వీక్ అనేది మనము గమనించవచ్చు. బిహోల్డ్ thou has instructed many and thou hast strengthened the weak hands, thy words have upholden him that was fallen and thou hast strengthened the feeble knees అని ఇక్కడ ఎలిఫస్ జోబ్ని హెచ్చరిస్తున్నాడు. సో ఎలిఫస్ ఎప్పుడైతే వారి ఫ్రెండ్ అదేంటి జోబు అన్ని వారి పిల్లల్ని పోయారు, అతని ఆస్తిని, అతను ఉన్న వారందరూ పోయారు. తర్వాత వారి భార్య ఏమన్నదంటే, నువ్వు మీ ఎవరినైతే నమ్మి ఉన్నావో అతన్ని కర్స్ చేసి నువ్వు కూడా చనిపోరాదు అని అలాగా అన్నాడు. కానీ అక్కడ వాక్యానుసారంగా గమనించినట్లయితే వారి భార్య అలాగా మాట్లాడినట్లయితే, అలాగా హెచ్చరించినట్లయితే, బహుశా ఒక కామెంటేటర్ ఏమంటాడంటే, బహుశా అతనికి అంత స్ట్రెంగ్త్ ఇంకా అదేంటి అతని సిచ్యువేషన్ని ఫెయిత్ఫుల్గా యెహోవాకి కనపరుచుకోవడానికి అతను బహుశా అంత బలంగా ఉండేవాడు కాదేమో అని అంటారు. ఇక్కడ ఎలిఫస్ చాప్టర్ 4:3-4 ఏ విధంగా హెచ్చరిస్తుండో మనకు గమనిస్తున్నాం. వాక్యానుసారంగా ఈ వీక్ అనేది ఇట్ ఈస్ నాట్ రెఫరింగ్ టు ఫిజికల్ వీక్నెస్ బట్ టు మోరల్ అండ్ స్పిరిచువల్ వీక్నెస్ అనేది మనం గమనిస్తున్నాం. లిటరల్ గా వీక్ అంటే వితౌట్ స్ట్రెంగ్త్ అనేది మనం గమనిస్తున్నాం. వాక్యానుసారంగా మనము ఈ వర్స్ బై వర్స్ గా అదేంటి నేను మీ కోసం ప్రిపేర్ అవ్వడము, లేకపోతే మీరు ఇలాంటి వాక్యానుసారంగా విభజించుకుంటూ ఒక్కొక్క వర్డ్ని విభజించుకుంటూ వింటున్నప్పుడు మనం ఏ విధంగా దినదినానికి ఆత్మీయంగా వాక్యానుసారంగా ఎదుగుతున్నామో నేను ఎంతగానో ఎదిగి ఉన్నాను. అయితే ఇక్కడ
మనం ఇంత వర్డ్స్ బై వర్డ్స్ గా వినిన తర్వాత రేపటి దినము ఒక టీవీలో లేకపోతే వేరే పాస్టర్ గారన్నా లేకపోతే వేరే మినిస్ట్రీస్ అన్నా తప్పుడు బోధ మాట్లాడారంటే మనము అలాంటి బోధని వెంటనే కనపరిచి ఇది బిబ్లికల్ కాదు అని కనిపెట్టగలుగుతామా అనేది కూడా అది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో వీక్ ఏరియాస్ అంటే బేసికలీ అవుట్ ఆఫ్ కంట్రోల్ యాపిటైట్, లేకపోతే సిన్ఫుల్ థాట్ లైఫ్ అనేది కూడా వీ నీడ్ టు బి కేర్ఫుల్. అయితే ఇక్కడ ఏమంటుంది నెక్స్ట్ గా, సపోర్ట్ ద వీక్. సపోర్ట్ అంటే లిటరలీ హోల్డ్ ఆన్ ఫర్మ్లీ, క్లింగ్ టు సంబడి. సో మీ మధ్యలో మీకు ఎవరు ఫీబుల్ మైండ్ ఉన్నారు, ఎవరు వీక్ గా ఆత్మీయంగా ఎవరు వీక్ ఉన్నారో వారిని వీ నీడ్ టు హోల్డ్ దెమ్ ఫర్మ్లీ, వారిని వీ నీడ్ టు క్లింగ్ టు దెమ్. వారు ఎలాగా వీక్ అవుతున్నారు, వారిని ఎలాగా వాక్యానుసారంగా మనము హౌ క్యాన్ వి ఎంకరేజ్ దెమ్ టు గ్రో స్పిరిచువల్లీ అనేదిగా మనము గమనిస్తున్నాం. తర్వాత నెక్స్ట్ గా చూసినట్లయితే, సపోర్ట్ ద వీక్, బీ పేషెన్స్ టువర్డ్స్ ఆల్ మెన్. బీ పేషెంట్ టువర్డ్స్ ఆల్ మెన్. సో పేషెన్స్ ఎలాగా పేషెన్స్ టు ఆల్ మెన్ అంటే ఎలాగా ఈ మెడిసిన్ ని మీరు అప్లై చేస్తున్నారు, ఎలాగా మీ యాటిట్యూడ్ వారి మీద ఒక కంట్రోల్ లేకపోతే ఒక ఆత్మీయత ఎలాగా మీరు ఒక వ్యక్తి మీద కనపరుచుకుంటున్నారు అనేది మనము గమనిస్తున్నాం. ఒక డాక్టర్, చిన్న ఎగ్జాంపుల్ షేర్ చేయాలన్నాను. ఒక డాక్టర్ ఆపరేషన్ టేబుల్ మీద సపోజ్ హార్ట్ సర్జరీ చేస్తున్నాడు అనుకోండి. హార్ట్ సర్జరీ చేయడానికి కరెక్ట్ టూల్స్, కరెక్ట్ సిజర్స్, కరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అతని దగ్గర ఉన్నాయనుకుందాం. సో అతను మంచిగా ఆ ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా అతను కరెక్ట్ గా చేయగలుగుతాడు. కానీ ఆ ఆపరేషన్ కరెక్ట్ టైంలో చేయనట్టయితే అతను ఎంత గొప్ప డాక్టర్ ఉండని, ఎంత మంచి టూల్స్, ఎంత సూపర్ ఫెసిలిటీ హాస్పిటల్ ఆపరేషన్ రూమ్ ఉన్నా కానీ అతను టైంకి చేయనట్టయితే అది వేస్ట్గా అయిపోతుంది. ఆ టైం ముఖ్యం. సో ఈ పేషెన్స్ అనేదిగా మనం గమనించేటప్పుడు ఇట్ హ్యాస్ టు బి లాంగ్ టెంపర్. అంటే మనము ఆ వ్యక్తిని నిమిషానికి మన పేషెన్స్ పోతుంటూ అతని మీద అరవడము, లేకపోతే మన కంట్రోల్, మన సెల్ఫ్ కంట్రోల్ని కాపాడుకోకుండా ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ ప్రాసెస్ అన్నమాట. సో పేషెన్స్ టువర్డ్స్ ఆల్ అనేదిగా మనం గమనించేటప్పుడు అందరితోటి మనం వీ నీడ్ టు బి, ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. వెంటనే వారి మీద అరవకుండా లేకపోతే వారు రిటాలియేట్ కాకుండా వీ నీడ్ టు బి కేర్ఫుల్ అనేది మనము గమనిస్తున్నాం. చాలా సార్లు మనం ఏమంటామంటే, నేను నీకు ఇన్నిసార్లు చెప్పినాను కానీ నువ్వు వినలేదు, లేకపోతే అతను ఎలా ఉన్నాడు, నువ్వు ఎలా ఉన్నావు అని కంపేర్ చేసుకోవడము. కంపారిజన్ చేసేటప్పుడు మనం వి లూజ్ అవర్ పేషెన్స్. కానీ ఇక్కడ క్లియర్ గా బి పేషెన్స్ టువర్డ్స్ ఆల్ మెన్ అనేది ఇక్కడ చెప్పబడుతుంది. 15th verse గా చూసినట్లయితే, సీ దట్ నన్ రెండర్ ఈవిల్ ఫార్ ఈవిల్. సీ దట్ నన్ రెండర్ ఈవిల్ ఫార్ ఈవిల్. ఇక్కడ గమనించినట్లయితే సి అంటే లుక్అవుట్, బి వాచ్ఫుల్, బి అలర్ట్, అదంటే పే అటెన్షన్, బి కేర్ఫుల్ అని ఇక్కడ సి అంటే సెకండ్ పర్సన్ గా ఇక్కడ చూస్తున్నాం. సి దట్ నన్ రెండర్ అంటే యు సి అంటే ఇతర సెకండ్ పర్సన్ గా, లేకపోతే నన్ రెండర్ అంటే థర్డ్ పర్సన్. అంటే మనము వ్యక్తిగతంగా ఇతరులని మనము
పేషెన్స్ తోటి వారిని సపోర్ట్ గా, వారిని వీక్ మైండెడ్ గా, ఫీబుల్ మైండెడ్ గా ఉన్న వారిని మనము ఎలాగా ఆదరిస్తున్నాం, ఎలాగా ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ వర్డ్ 15th verse లో సి అనేది గమనిస్తున్నట్టయితే సెకండ్ పర్సన్ అంటే యు సీ అనదర్ పర్సన్, తర్వాత అతన్ని ఇంకొక థర్డ్ పర్సన్, అదేంటి సి దట్ నన్ రెండర్ అంటే నన్ అంటే థర్డ్ పర్సన్, ఇతరులు కూడా అదేంటి అతన్ని కేర్ఫుల్ గా అదేంటి గమనించుకుంటూ ఉండాలి అనేది మనం గమనిస్తున్నాం. కొన్నిసార్లు మన మాటలే కాదు, మన బాడీ లాంగ్వేజ్, మనము ఏ విధంగా అయితే అదేంటి మన కళ్ళన్నా మన యాక్షన్స్ అన్నా దట్ కెన్ బి ఆల్సో థర్డ్ పర్సన్ గా మనము గమనిస్తున్నాం. సో సీ దట్ నన్ రెండర్ ఫర్ ఈవిల్ అంటూ ఎనీ మ్యాన్, బట్ ఎవర్ ఫాలో దట్ విచ్ ఇస్ గుడ్ అమాంగ్ both among yourself and to all men. సో ఇక్కడ ఒకసారి మనము మాథ్యూ చాప్టర్ 5 verses 38 to 48 ని ఒక్కసారి మనము చదువుదాం. మాథ్యూ చాప్టర్ 5 verses 38 నుంచి 48 దాకా ఈ 10 వచనాలను మనం చదివినట్లయితే యేసుక్రీస్తు ఏ విధంగా ఒక వ్యక్తి రిటాలియేషన్ దృక్పథంలో మాట్లాడిన మాటలు ఇక్కడ 5th చాప్టర్ మాథ్యూ చాప్టర్ 5 verses 38 నుంచి 48 దాకా. ఇక్కడ ye have heard that it had been said, an eye for an eye and a tooth for a tooth, but I say unto thee that ye resist not evil, but whosoever shall smite thee on thy right cheek, turn to him the other also. And if any man will sue thee at the law and take away thy coat, let him have thy cloak also. And whosoever shall commit thee to go a mile, go with him twine. Give to him that asketh thee, and from him that would borrow of thee, turn not thou away. 43rd verse, he have heard that it had been said, thou shalt love thy neighbor and hate thy enemy. But I say unto you, love your enemy, bless them that curse you, and do good to them that hate you, and pray for them which disrespect us, use you, and deceitfully use you, and persecute you, that he may be the children of your Father which is in heaven. For he maketh his sun to rise on the evil and on the good, and sendeth rain on the just and on the unjust. 46th verse, for if ye love them which loved you, what reward has he? Do not even the publican the same? And if ye salute your brethren only, what do we more than others? Do not even the publicans do? But he therefore perfect, even as your Father which is in heaven is perfect. ఒక డాక్టర్ ఒక డిజీజ్ ని ఎలాగా ఫైట్ చేస్తాడు? ఒక వ్యక్తి ఫుడ్ పాయిజన్ అయ్యి డాక్టర్ దగ్గరకు వస్తే మళ్ళా అతనికి పాయిజన్ ఇస్తాడా, లేకపోతే మెడిసిన్ ఇస్తాడా? నాకు జ్వరం వచ్చింది అని డాక్టర్ దగ్గర పోతే నాకు ఇంకా జ్వరం వచ్చేటట్టు చేస్తాడా, లేకపోతే నాకు యాంటీబయాటిక్స్ ఇచ్చి నాకు ఆ జ్వరాన్ని నుంచి దూరంగా వెళ్ళాలా అనేదిగా చేస్తాడా అనేది మనం గమనించాలి. ఇదే 1 Peter చాప్టర్ 3 verse 9 ని చదివినట్లయితే 1 Peter చాప్టర్ 3 verse 9 ఒకసారి మనం చదువుదాం. 1 Peter చాప్టర్ 3 verse 9. ఐ హోప్ మీ దగ్గర మీ బైబిల్స్ ఉన్నాయనుకుంటాను. సో 1 Peter చాప్టర్ 3 verse 9 ఏమంటుందంటే, నాట్ రెండర్ ఈవిల్ ఫర్ ఈవిల్ ఆర్ రైలింగ్ ఫర్ రైలింగ్, బట్ కాంట్రవైజ్ బ్లెస్సింగ్, knowing that he are thereunto called, that he should inherit a blessing. So paying back evil with evil is wrong. Paying back evil with evil is wrong.
అతను ఇలా చేశాడు, నేను ఇలా చేస్తాను. అతను పాపం చేశాడు కాబట్టి ఆ పాపం ద్వారానే నేను జస్టిఫికేషన్ ఇస్తాను అనేది అబ్సల్యూట్లీ తప్పు. నువ్వు పాపం చేశావు కాబట్టి నేను కూడా పాపం చేస్తాను, నేను కూడా ఈ విధంగా చేస్తాను, యు డిజర్వ్ ఇట్ అని అబ్సల్యూట్లీ రాంగ్. దేంటి వెదర్ ఇట్ ఈస్ దేంటి కోర్ట్ కేసులన్నా గమనించినా, లేకపోతే ఒక బిజినెస్ డీల్లో చీటింగ్గా గమనించినా, లేకపోతే ఫ్యామిలీలో గమనించినట్లయితే చాలాసార్లు ఈ డివోర్స్ ఎందుకు వస్తుంది అంటే బికాస్ అదేంటి వారు రిటాలియేట్ అవుతారు. నువ్వు ఇలా చేసావు, నేను ఇలాగా చేస్తాను అనేది అనగా గమనిస్తున్నాం. ఇదే రోమన్స్ చాప్టర్ 12 వర్సెస్ 17 to 21 ని చదివినట్లయితే, రోమన్స్ చాప్టర్ 12 వర్సెస్ 17 to 21 ఏమంటుందంటే, recompense to no man evil for evil, provide things honest in the sight of all men. If it be possible, as much as lieth in you, live peaceably with all men. Dearly beloved, avenge not yourself, but rather give place unto wrath. For it is written, vengeance is mine, I will repay, says the Lord. Therefore, if thine enemy hunger, feed him. If he thirst, give him drink. For in doing so, thou shalt heap coals of fire on his head. 21st verse, be not overcome of evil, but overcome evil with good. Overcome evil with good. So remember, if God has commanded us, so we need to be following it no matter what the situation is. Ikkada, but ever follow that which is good, both among yourself and to all men. So it is to all men. So ఈ 14th verse లో 15th verse లో ఎలాగా ఒక యెహోవా బర్డన్ సమ్ పీపుల్, కష్టమైన ప్రజలతోటి ఎలాగా మనము జీవించాలి, సో ఎలాగా గ్రేస్ కృప ద్వారా హౌ టు కన్ఫ్రంట్ ది డిసార్డర్లీ, హౌ టు comfort the discouraged, how to support the weak, how to show patience to all, alagane how to refuse retaliation, and how to pursue good intentionally. So this is prescription written by God to troublesome people. So Yehovah ee vidanga manaku follow avali. So withhold evil from the evil doers, డూయింగ్ గుడ్ ఫర్ ది అన్డిజర్వింగ్ అనేది మనము గమనిస్తున్నాం. ఫైనల్గా ఒక వచనాన్ని చదివి నేను క్లోజ్ చేయాలని ఉన్నాను. ఫిలిపియన్స్ చాప్టర్ 2 చదివినట్లయితే, ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 3 and 4, ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 3 and 4 ని ఒకసారి చదువుదాం. Let nothing be done through strife or vain glory, but in lowliness of mind, let each esteem others better than themselves. 4th verse, look not every man on his own things, but every man also on the things of others. On the things of others. What a wonderful privilege మనము గమనిస్తున్నాం. అయితే ఇవన్నీ కష్టంగా ఉన్నాయి. నిజ జీవితంలో లౌక్యంగా ఉండినట్లయితే మనము ఈ లోకాన్ని జయించగలుగుతాము. ఇవన్నీ మనకు వర్తిస్తుందా? ఇవి ఇలాగా చేస్తే మనము జీవించగలుగుతామా? లేకపోతే మనల్ని తక్కువగా చూస్తారు, లేకపోతే మనకు ఆ యాటిట్యూడ్ లేదు, లేకపోతే మనల్ని చులకనగా చూస్తారు, లేకపోతే ఇతను అదేంటి మనిషే కాదు అని మనల్ని చూస్తున్నప్పుడు, వాక్యము మనము ఎరిగి ఉన్నాం కాబట్టి మనం అడిగే క్వశ్చన్, యామ్ ఐ లివింగ్ దెమ్ అవుట్? ఈ వర్సెస్ లో 14th verse లో 15th verse లో మనము వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్.
ఆటోమేటిక్ గా నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ అది ఆత్మీయంగా ఉన్నాం కాబట్టి అది ఆటోమేటిక్ గా ఆత్మ మనలో పనిచేస్తుంది కాబట్టి మన పరిసర ప్రాంతాలు మన సిచ్యువేషన్స్ అన్ని ఆత్మకి అప్పచెప్పినప్పుడు ఆటోమేటిక్ గా మెల్లమెల్లగా వెంటనే జరగదు, కానీ మెల్లమెల్లగా మనము గమనిస్తున్నాం. సో అదేంటి, ఒకసారి ఒక వీక్ పర్సన్ ఈ వారంలో ఈజ్ దేర్ సమ్వన్ యు నీడ్ టు కన్ఫ్రంట్, ఎవరినన్నా మీరు కన్ఫ్రంట్ చేయాలా, లేకపోతే మీరు ఆ వ్యక్తిని అవాయిడ్ చేస్తున్నారా, లేకపోతే ఈజ్ దేర్ సమ్వన్ డిస్కరేజ్డ్, వారితో కొన్ని మాటలు మాట్లాడితే నేను ఎంకరేజ్ చేయగలుగుతానా, లేకపోతే ఈ వారంలో మీకు ఎవరన్నా వీక్గా కనిపిస్తుంటుంటే వారిని ఏ విధంగా ఒక స్టెప్ బై స్టెప్ వారిని నేను సహాయపడగలుగుతాను, లేకపోతే ఎవరన్నా మీకు నొప్పి కలిగించినట్లయితే, ఎవరన్నా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్లయితే వారిని ఏ విధంగా హౌ ఆర్ వి హోల్డింగ్ దెమ్ అనేది మనము గమనించాలి. దిస్ ఈస్ వేర్ గ్రేస్ బికమ్స్ రియల్. దిస్ ఈస్ వేర్ గ్రేస్ బికమ్స్ రియల్. కానీ గమనించాలి, ఇతరులు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారో మనము కంట్రోల్ చేయలేం, కానీ బట్ యు ఆర్ ఫుల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ హౌ యూ రెస్పాండ్. నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావో దట్ ఈస్ ఇన్ యూ. సో స్టాప్ రియాక్టింగ్ బేస్డ్ ఆన్ ఇమోషన్స్. స్టాప్ excusing yourself from wrong responsibility. Apply God's prescription. So we need to confront the disorderly, confront when needed, confront when needed, comfort when needed, support when needed, be patient with all, refuse retaliation and pursue గుడ్. ఇది న్యాచురల్ గా మన శరీరంగా మనం చిన్నప్పటి నుంచి పెరిగినప్పటి నుంచి మనకు ఇది న్యాచురల్ గా రాదు. దిస్ ఈస్ సూపర్ న్యాచురల్, బట్ దిస్ ఈస్ హౌ ఎగ్జాక్ట్లీ క్రైస్ట్ హ్యాస్ ట్రీటెడ్ యూ. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ యేసుక్రీస్తు శిలువ మీద మరణించి అతని రక్తాన్ని చిందించి అతని కృప ద్వారా మనము ఎప్పుడైతే బై ఫెయిత్ అతని మీద నమ్మకం కలిగినప్పుడు, మనం ఎప్పుడైతే నేను పాపిని నన్ను క్షమించు దేవా అన్నప్పుడు ఆ రక్షణని మనకు ఇచ్చినప్పుడు, దట్ ఈస్ హౌ వీ నీడ్ టు లివ్ అవర్ లైఫ్. సో ఈ వారం అన్నా అట్లీస్ట్ ఒక వారం వీ విల్ ప్రాక్టీస్. వీ డు నాట్ చూస్ యువర్ రెస్పాన్స్ బేస్డ్ ఆన్ ది పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, బట్ వీ చూస్ అవర్ రెస్పాన్స్ బేస్డ్ ఆన్ ది word of God, based on godly living what Christ has called us for. May the Lord bless this verse for his glory. I request Reverend Dr. Jay Shekhar Garu to come forward and close this with the word of prayer and benediction. ప్రభునామం స్తోత్రములు కలుగును గాక. సో నిగూఢమైన సత్యాలతో దేవుడు తన లేఖన భాగం ద్వారా తన దాసుని ద్వారా మనతో మాట్లాడిన విషయాలు మన మనసులో పదిలపరుచుకొని ఆ విధంగా జీవించాలని మరి దేవుని వాక్యం హెచ్చరించినప్పుడు ప్రార్థనతో మరి మనం అందరము దేవుని యొక్క కృపకు సబ్మిట్ అయి దేవుని ఆశీర్వాదాలు పొందాం. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా పరలోక తండ్రి, నీ ప్రజలముగా, నీ బిడ్డలముగా, నీ స్వాస్థ్యముగా, నీ సొత్తుగా మాతో ఎల్లప్పుడూ మాట్లాడుతూ మా బలహీనతలో బలవంతుడుగా, మా శక్తి అంతలో శక్తి సంపన్నుడుగా ఉండటానికి ఈ యొక్క లేఖన భాగము ద్వారా 1 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా మా ప్రభు, మీరు ఎల్లప్పుడూ బలహీనమైన మా ఎల్ల బలవంతుడుగాను, శక్తిహీనమైన మా ఎల్ల శక్తి సంపన్నుడుగాను,
అనుదినము మా మంచి కాపురవై మమ్మల్ని నడిపించేవాడుగా నీ వాక్యమే మాకు ప్రభువా మార్గము చూపే విశ్వాసి జీవితంలో ప్రభు నీ కొరకు ఏ విధంగా లోకంలో సాక్షులమై ఉండాలో నీ దాసుని ద్వారా మా గమనానికి తెచ్చిన ప్రతి అంశంను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని నీ వాక్యం ద్వారా బలపరిచినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు ఎల్లప్పుడూ కూడా మేలైన దాన్ని అనుసరించి జరిగించుటకు మా మనసులను రూపాంతరము పొందుటకు విధేయత, నమ్రత, క్రమశిక్షణ అనుగ్రహించి దేవుడు అయినట్టున్నందుకే నీకు స్తోత్రాలు. తెస్సలోనిక సంఘానికి అపోస్తలుడైన పౌలు ఇచ్చినటువంటి హెచ్చరికలు ప్రభు అవి దీవెనకరంగా క్రీస్తు యేసులో ప్రభు మమ్మల్ని ప్రభు ఎంతగా ఆశీర్వదించి దీవించి ఈ లోకంలో ఏ విధంగా మీకు సాక్షులమై ఉండాలో ప్రభు నీ దాసుని ద్వారా మరో పర్యాయం మా గమనానికి తెచ్చిన ప్రతి అంశంను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఆన్లైన్లో ఉన్న వారి కొరకు ఆఫ్లైన్లో ఉన్న వారిని బట్టి స్తుతులు చెల్లిస్తూ మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానయ్యున్న మా ప్రియ ప్రభును మా రక్షకుడైన యేసు ప్రభు దివినామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి ఆయన్ని ప్రేమించు సకల పరిశుద్ధులకని ఈ సమయంలో ఆన్లైన్లో ఉన్నటువంటి కుటుంబాలకి ఆఫ్లైన్లో ఉన్న కుటుంబాలకి ఆయన తిరిగి వచ్చు పర్యంతము సదాకాలము తోడైనగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.